బాగా కష్టపడండిరా, బాగా పని చేయండిరా, బాగా పని చేస్తే హెర్బల్ లైఫ్ లో మంచిగా టీమ్ సెటిల్ అయితే నువ్వు తొందరగా రిటైర్ అవ్వచ్చు అంటే అప్పుడు బద్ధకం చూపిస్తారు. ముందు చూపు ఉంటుంది కదా, వయసు పెరిగిపోయిన తర్వాత, ఓపిక అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడు బాగా కష్టపడి ఉంటే బాగుండేది అంటా ఉంటారు. పోయిన గడిచిన కాలం మళ్ళీ తిరిగి వచ్చుద్దా? రాదు కదా. సంవత్సరాలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతే గడిచిన కాలం తిరిగి వచ్చుద్దా? రాదు. అవునా కాదా? సో ఇక్కడ ప్రతి ఒక్కరు హెర్బల్ లైఫ్ లో మీరందరూ సుఖీ పోవాలో ఉన్నారు, ట్రైనింగ్ లో కూర్చున్నారు. మీ అందరి గోల్ ఏంటంటే మీరందరూ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని గోల్ తోనే వచ్చారు కదా. ఎవరన్నా కొండకి వెంట్రుకేద్దామని వచ్చారా? అంటే ఇది పెద్ద కొండ, హెర్బల్ లైఫ్ చాలా పెద్ద బిజినెస్, మీకు అందరికీ తెలుసు. కాకపోతే వెంట్రుకేస్తాం సార్, పోతే వెంట్రుక, వస్తే కొండ, అలా లేదు. ట్రైల్ అండ్ ఎర్రర్ కాదు అసలు. ఇస్తే ప్రూవెన్ హెర్బల్ లైఫ్ ఈజ్ ఏ ప్రూవెన్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది ప్రూవెన్. ఇంకా మీరేమి ట్రైల్ అయ్యక్కర్లా. అంటే ఒకవేళ ఇది దీంట్లో వెంట్రుకేద్దాం అయితే వచ్చింది, లేకపోతే మా ఉద్యోగాలు ఉన్నాయి, మా వ్యాపారాలు మాకు ఉన్నాయి, అలా ట్రైల్ ఎర్రర్ మెథడ్ లో చేయాల్సిన పని ఏం కాదు హెర్బల్ లైఫ్ కంపెనీ బిజినెస్ అనేది. ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ బిజినెస్. బట్ నీకు ఎంత కావాలంటే అంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు హెర్బల్ లైఫ్ లో. తెలుసా మీకు? వాట్ ఎవర్ యువర్ గోల్, మీ గోల్ ఏదైతే, మీ లక్ష్యం ఏదైతే ఉందో, నెలకి 50,000 కావాలా? హెర్బల్ లైఫ్ లో సాధ్యమే. నెలకి ₹1,00,000 కావాలా? హెర్బల్ లైఫ్ లో సాధ్యమే. నెలకి 5 lakhs కావాలా? పర్ మంత్ 5 lakhs కావాలా? ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ ఎట్ ఆల్ పర్ మంత్ 5 to 10 lakhs కావాలి, పాసిబుల్. 10 to 20 lakhs కావాలి, పాసిబుల్. 20 నుంచి 30 lakhs పర్ మంత్ కావాలి, పర్ డే ₹1,00,000 కావాలి. హెర్బల్ లైఫ్ తో సాధ్యమే. ఎంత కావాలంటే మీ లైఫ్ లో మీకు ఎంతైతే ఇన్కమ్ కావాలో అది సాధ్యమే హెర్బల్ లైఫ్ లో. ఇట్స్ పాసిబుల్. కాకపోతే హెర్బల్ లైఫ్ డిమాండ్ సంథింగ్. నీకు అంత కావాలంటే హెర్బల్ లైఫ్ నీ నుంచి కొన్ని ఆశిస్తుంది. అర్థమవుతుందా క్లియర్ గా? ఆ కొన్ని ఆశించిన వాటిల్లో నువ్వు అన్ని పారామీటర్స్, నేను ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, అన్ని పారామీటర్స్ నువ్వు చెక్ చేసుకో. నేను అన్ని పారామీటర్స్ లో నేను టిక్ చేసుకున్నాను సార్, నాకు అన్ని రైటే వచ్చినాయంటే కనుక నువ్వు లైఫ్ లో ఖచ్చితంగా, హెర్బల్ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అర్థమవుతుందా క్లియర్ గా? వాట్ ఎవర్ యువర్ గోల్. అసలు మీరు హెర్బల్ లైఫ్ లోకి ఎందుకు వచ్చారమ్మా? మీరందరూ ఎందుకు వచ్చారు? మీకన్నా తెలుసా? కనీసం తెలుసా మీకు అందరికీ కూడా ఎందుకు వచ్చారు హెర్బల్ లైఫ్ లో? సక్సెస్ అవటం, సక్సెస్ కి ఒక మీనింగ్ ఉంటది. సక్సెస్ నెలకి 10,000 వస్తే కూడా సక్సెస్. నెలలో 2 కస్టమర్లకి ప్రొడక్ట్ ఇచ్చినా సక్సెస్. ఇట్ సక్సెస్ కి పర్యావసనం. సక్సెస్ కి డెఫినేషన్ ఏంటంటే, నువ్వు ఒక పర్సన్ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అయ్యాడంటే నువ్వు ఎంతైతే అనుకున్నావు అది సాధిస్తే నువ్వు సక్సెస్ అయినట్టు. అవునా కాదా? డెఫినేషన్ అది. నువ్వు నెలకి ₹1,00,000 కావాలనుకొని వచ్చావు, ఆ ₹1,00,000 హెర్బల్ లైఫ్ లో తీస్తున్నావా నువ్వు సక్సెస్ అయినట్టు. నువ్వు నెలకి 10 లక్షలు కావాలని వచ్చావు, ఆ 10 లక్షలు హెర్బల్ లైఫ్ లో తీస్తున్నావా నువ్వు సక్సెస్ అయినట్టు. నువ్వు ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకొని వచ్చావు, నువ్వు ఫారిన్ కంట్రీ వెళ్ళగలుగుతున్నావా నువ్వు సక్సెస్ అయినట్టు హెర్బల్ లైఫ్ లో. సో సక్సెస్ కి డెఫినేషన్ ఏంటి అంటే, నువ్వు ఏది కావాలని కోరుకొని వచ్చావో అది నీకు వస్తే ఇక్కడ హెర్బల్ లైఫ్ లో నువ్వు సక్సెస్ అయినట్టు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకే. సో ఒక పర్సన్ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం పారామీటర్స్? యాసిడ్ టెస్ట్ అంటారు. యాసిడ్ టెస్ట్ అంటే, ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా, ఆ టెస్ట్ లో మీరు కనుక ఫెయిల్ అవ్వకుండా నేను పాస్ అయ్యాను సార్ అని టిక్కు కొట్టుకుంటే కనుక నువ్వు హెర్బల్ లైఫ్ లో ఖచ్చితంగా ఫ్యూచర్ లో సక్సెస్ అవుతావు. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి ఉన్న ఒక పెద్ద మైనస్, నేను ఈ రోజుల్లో గమనిస్తున్న మైనస్ ఏంటి అంటే, నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన 2007 లో స్టార్ట్ చేశాను హెర్బల్ లైఫ్. 2007లో హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ప్రెసిడెంట్ టీమ్స్ లేరు మన ఆంధ్ర తెలంగాణలో, మిల్ టీమ్స్ లేరు. రాజు సార్ చెక్కి నెలకి 30,000 వచ్చేది. ఏది గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఆయన చెక్కి నెలకి 30,000 చూసాం మేము. మరి మేము హెర్బల్ లైఫ్ లో ఎలా నిలబడ్డాం? ఈ రోజు నేను ఒక 40 దేశాలు వెళ్ళాను, తిరిగిన దేశాలు చూపించగలను, నాకు వస్తున్న ఇన్కమ్ మీకు అందరికీ తెలుసు. సో నా లైఫ్ స్టైల్ అన్ని తెలుసు మీకు అందరికీ కూడా. ఇప్పుడు ఇంత ప్రూవెన్. నాలాంటి ప్రెసిడెంట్ టీమ్స్ గుంటూరులోనే 5 ఉన్నారు, కేవలం ఒక గుంటూరులో 5 ఉన్నారు. నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపి ఒక ప్రెసిడెంట్ టీం లేరు. 2007లో మొత్తం కలిపి ఆంధ్ర తెలంగాణ ఒక మీటింగ్ కూడా లేరు. రాజు సార్ చెక్కు 30,000. మరి ఆ రోజు మేము ఎలా నమ్మామంటే, రాజు సార్ ఒక విజన్ చూపించారు. ఫ్యూచర్ లో హెర్బల్ లైఫ్ చాలా మంది వాడతారు, భారతదేశంలో చాలా మంది బరువు తగ్గాలి, మీరు కనుక కరెక్ట్ గా బిజినెస్ చేస్తే మీ కింద చాలా మంది టీం వస్తారు. ఉట్టి నమ్మకం అంతే. సార్ చెప్పారు, జరుగుద్ది. రెండు మేము ఎలా నమ్మామంటే, నువ్వు కనుక నేర్చుకుంటే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుతావు.
అంటే ప్రతి ట్రైనింగ్ మానకుండా ఇప్పుడైనా మీరు జూమ్ లోకి వస్తే కూడా జూమ్ లో వీడియో లాంచ్ చేయండి అమ్మా అంటే వీడియో లాంచ్ చేయట్లా. ఆ రోజుల్లో ట్రైనింగ్ మంగళవారం, గురువారం, శనివారం విజయవాడ వెళ్ళాలి. అప్పుడు జూమ్ లేదు. 2007 లో వాట్సాప్ లేదు. జూమ్ దాకా ఎక్కడికి వెళ్ళాం మన అందరం? అప్పుడు జూమ్ వాట్సాప్ లేదు. సో ప్రతి ట్రైనింగ్ మంగళ, గురు, శనివారం. ఎందుకు మరి? రాజు సార్కి 30 లక్షలు చెక్ వస్తుంది అంటే 30,000 చెక్ వస్తుంది అప్పటికి. మరి ఎలాగే ఎందుకు వెళ్ళాం? హెర్బల్ లైఫ్ లో ఫ్యూచర్ ఉంటుందని నమ్మించారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆ ఫ్యూచర్ ఉంది, కానీ నువ్వు కూడా హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే నీ బుర్ర తీసి పక్కన పెట్టు. నీ బిజినెస్ మైండ్ వేరు, హెర్బల్ లైఫ్ బిజినెస్ వేరు. దీని దారిలో చేస్తేనే సక్సెస్ అవుతావు, కాబట్టి నేర్చుకో అన్నారు. నేర్చుకున్నాం. మూడోది హెర్బల్ లైఫ్ లో పేషెన్స్ అవసరం అన్నారు, ఓపిక ఉండాలి అన్నారు. నేర్చుకున్నాం. హెర్బల్ లైఫ్ అనేది నెంబర్ గేమ్ అన్నారు. నేర్చుకున్నాం. ఓకే. సో ఎప్పుడైతే రాజు సార్ చెప్పింది ఓపికగా విన్నామో, ఒక్క నైట్ లో జరగల సక్సెస్, 2 నైట్స్ లో జరగల సక్సెస్, 2 ఏళ్లలో జరగల సక్సెస్. అర్థమవుతుందా క్లియర్ గా? సో చాలా మంది ఇప్పుడున్న పరిస్థితిలో జనాలు ఏంటో తెలుసా, ఈ రోజు ఫస్ట్ టైం 1,500 రూపాయలు కట్టి కోచ్ ఆప్షన్ తీసుకుంటారు, నెక్స్ట్ వీక్ ట్రైనింగ్ లో కనపడరు వాళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 1,500 రూపాయలు కట్టి కోచ్ ఆప్షన్ తీసుకొని కంపెనీ డిపాజిట్ చేస్తుందా మీకు ఏమైనా డబ్బులు అనుకుంటారా? అసలు నాకు అర్థం కావట్లా. అర్థమవుతుందా? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా, కోచ్ ఆప్షన్ తీసుకుంటున్నారు, బానే ఉంది, 1,500 పే చేస్తున్నారు, ట్రైనింగ్ లో కనిపించట్లా. ఒకవేళ ట్రైనింగ్ పొరపాటున 1 సారో 2 సార్లు 3 సార్లు ట్రైనింగ్ వచ్చిన తర్వాత 4 ట్రైనింగ్ లో కనిపించట్లా. అదేమంటే ఏమంటారో తెలుసా, ఆల్రెడీ 4 ట్రైనింగ్ లో అటెండ్ అయ్యాం, మాకేం డబ్బులు రావట్లా, 14 మేము ఎక్కడ వస్తాం. ఇది 14 వచ్చేసారంటే వీళ్ళందరూ కూడా, ఇది 3-4 ట్రైనింగ్లకి అటెండ్ అయిపోతానే. ఇలా అయితే సక్సెస్ రాదండి, అవునా? అదేదో సినిమాలో ఒక పోసాని కృష్ణమురళిని ఎవరు అంటాడు, అరే సక్సెస్ అంటే స్విగ్గీలో ఆర్డర్ అంటారు సుబ్బారావు, ఇలా చెప్తే అలా వచ్చేయటానికి అని చెప్తాడు. సక్సెస్ టైం పట్టుద్ది, 3-4 ఏళ్ళు అట్లా చెప్తాడు. అదేది సినిమా? ఆ డైలాగ్ ఒకసారి ఉంటే చూపించండి సుజన్ సార్. ఏం సినిమా? సారీ, చిత్రలహరి అంట. దాంట్లో ఉంటే చూడు, సక్సెస్ అంటే స్విగ్గీలో డెలివరీ అంట, ఇలా పెడితే అలా వచ్చేయడానికి సక్సెస్ టైం పడుతుంది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో, ఇప్పుడు నేను జనరేషన్స్ లో చూస్తుంది, 2026 లో జనరేషన్ చూస్తుంది ఏంటంటే, వీళ్ళకి ఓపిక ఉండదు. ఒక రోజుకు 20-30 మందికి వర్క్ చేయమ్మా, ఇన్విటేషన్ కార్డు ఇవ్వండి అమ్మా అంటే ఇవ్వరు. ఏది? వీళ్ళు హెర్బల్ లైఫ్ అని కోచ్ అవగానే వీళ్ళ దగ్గర పొలవమంటూ జనాలు వచ్చేయాలి. ఏది? వాళ్ళే. ఇది యంత్రాలు ఏమన్నా కడుతున్నావు, తాయితులు ఏమన్నా కడుతున్నావు మనం ఏమన్నా? వెంటనే వచ్చేయాలి. లేకపోతే మీరు ఏమైనా బిర్యానీ సెంటర్ ఓపెన్ చేశారు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేయడానికి కాదు, టైం పడుతుంది, అవునా కదా? ఎవ్రీడే వర్క్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, 2-3 ట్రైనింగ్లకు అటెండ్ అయ్యి, మేము ఇంకా ట్రైనింగ్ చాలా ట్రైనింగ్లకు వచ్చేసాం, అదేగా సబ్జెక్ట్ చెప్పేది, మేము రా. ఓకే, రావక్కర్లా, నువ్వు డబ్బులు సంపాదించి చూపించు, రావక్కర్లా. ఒక్క ట్రైనింగ్ లోనే 2 ట్రైనింగ్ లోనే మీకు అంత సబ్జెక్ట్ వచ్చి ఉంటే ఈరోజు 4 లక్షల మందికి 40,000 మంది అన్న ప్రెస్టీజ్ ఉండేవాళ్ళు, అవునా కాదా? చాలా మంది ఇలానే అనుకుంటారు, ట్రైనింగ్ అంటే అది టైం వేస్ట్ ఏమో అనుకుంటారు. ఎందుకు? ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు ఇంత ముందు వ్యాపారంలో ఎంతైనా అనుభవం ఉండొచ్చు, హెర్బల్ లైఫ్ బిజినెస్ హెర్బల్ లైఫ్ వేలోనే చేయాలి. మీకు ఇంత ముందు ఉద్యోగంలో ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, హెర్బల్ లైఫ్ బిజినెస్ ని హెర్బల్ లైఫ్ వేలోనే చేయాలి. మీ ఫీల్డ్ లో మీరు పెద్ద ఎక్స్పర్ట్స్ అయి ఉండొచ్చు, అవునా? కొంతమంది టీచర్స్ ఉన్నారు, కొంతమంది లెక్చరర్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ వ్యాపారంలో ఇంకా సూపర్, ఇంకా అంతే, వాళ్ళలాగే ఎవరు వ్యాపారం చేయలేరు. బట్ హెర్బల్ లైఫ్ అలా చేస్తే రాదండి. అర్థమవుతుందా? మన ఫ్యూచర్ న్యూట్రిషన్ క్లబ్ బోనస్ ట్రైనింగ్ జరిగింది, ఎంతమంది వచ్చారు? హ్యాండ్ రైజ్ చేస్తారా? FNC ట్రైనింగ్ కి. ఆ ఫ్యూచర్ న్యూట్రిషన్ క్లబ్ బోనస్ ట్రైనింగ్ లో చాలా మంది బిజినెస్ పర్సన్స్ వచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళకి బిజినెస్ లో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి వాళ్ళ క్లబ్ ఓపెన్ చేస్తే త్వరగా మూసేస్తారు, గ్యారెంటీగా చెప్పగలరు, అతి త్వరగా మూసేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను క్లబ్ పెడితే సక్సెస్ అవుతామేమో అనుకున్నారు. గుర్తుపెట్టుకోండి, 3 చెంచాలు 1 చెంచా కలపడమే కదా న్యూట్రిషన్ క్లబ్ అంటే అనుకుని క్లబ్ పెట్టిన వాళ్ళు ఈ రోజు ఎవరు హెర్బల్ లైఫ్ లో లేరు. అర్థమవుతుందా? అంత తేలిక కాదు. హెర్బల్ లైఫ్ లో న్యూట్రిషన్ క్లబ్ పెట్టి నిలబెట్టడం, సక్సెస్ అవడం, దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్. ఒకసారి ఆ వీడియో చూడండి.
తెలీదంటారా మీకు? సక్సెస్ టైం పడుతుంది, అర్థమవుతుందా? ఈరోజు లాట్ ఆఫ్ పీపుల్ కి ఇట్స్ లైక్ 10 minutes ఆర్డర్ లాగా హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అయిపోవాలి. జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్ లాగా ఏది ఇలా పెడితే అలా వచ్చేయాలి. 4 కార్డులు కానీ తెల్లారి మీ దగ్గర క్యూ కట్టాలి. ఏది ఇన్విటేషన్ కార్డు పట్టుకొని జనాలు వచ్చేయాలి. 4 చెకప్ క్యాంపులు పెడితే తెల్లారికి మీ దగ్గరికి వచ్చేయాలి. ఓపిక ఉండదు. 4 ట్రైనింగ్లకు వచ్చిన తర్వాత ఏంటి నాకు డబ్బులు రాడు, సంచి పట్టుకొని వచ్చాను లేకపోతే ట్రైనింగ్ దగ్గరికి. ట్రైనింగ్ అయిపోయిన కానీ సంచి తీసుకొని నింపుకొని వెళ్ళిపోతారు. కానీ ఏది 4 ట్రైనింగ్లకు వచ్చేస్తేనే డబ్బులు వచ్చేస్తే అసలు ఇంకేముంది చెప్పండి? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే గట్టిగా 4 ట్రైనింగ్లకు రారు, గట్టిగా 4 రోజులు పనిచేయరు, వస్తారు వెళ్ళిపోతారు. సుధీర్ సార్ చెప్పే స్టోరీ, సుధీర్ సార్ ఇప్పుడు ఒకటి ఉండదు, ఒక ఐస్ బర్గ్ ఉంటది చూసారా? ఐస్ బర్గ్ ఎంతమంది చూసారు? ఐస్ బర్గ్ ఉంటది. ఐస్ బర్గ్ పైన కనిపించేది ఒక ఎత్తు అయితే కింద చాలా లోతు ఉంటది. పైన చూస్తానికి అందంగా ఉంటది కానీ ఆ ప్రాసెస్ లో కింద చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఇప్పుడు సుధీర్ సార్ చెక్కు, సుధీర్ సార్ ఇన్కమ్, సుధీర్ సార్ లైఫ్ స్టైల్, సుధీర్ సార్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళారు కదా, ఈ మాత్రమే చూస్తున్నారు. కానీ సుధీర్ సార్ పడ్డ కష్టాలు కూడా ఉన్నాయి స్టార్టింగ్ లో బిజినెస్ సక్సెస్ అవడానికి. తిని తినక ఎట్లా పడితే అట్లా తిరిగి సుఖాలు సౌకర్యాల కోసం చూడకుండా కష్టపడి జిల్లాలు తిరిగి ఆంధ్ర తెలంగాణ మొత్తం 2-3 ఏళ్ళు తిరిగితే తప్పితే ఈ రోజు ఇంత టీం సెటిల్ అవ్వాల అంటే తప్పితే వెంటనే రాగానే సుధీర్ సార్ అదృష్టం బాగుందో, జాతకం బాగుందో, సీటింగ్ వాస్తు ప్రకారం వేసాము అట్లాంటి ఏం లేవు అసలు అక్కడ. అర్థమైందా? చూసారా? సక్సెస్ పైకి కనిపిస్తుంది ఇదే, కానీ కింద హార్డ్ వర్క్, పర్సిస్టెన్స్, లేట్ నైట్స్, రిజెక్షన్స్, సాక్రిఫైసెస్, డిసిప్లిన్, క్రిటిసిజం, డౌట్స్, ఫెయిల్యూర్, రిస్క్ ఇవన్నీ కలిస్తేనే సక్సెస్ వస్తుంది. ఈరోజు ఇప్పుడు మీరు చెప్పండి ఎంతమంది హార్డ్ వర్క్ చేస్తున్నారు చెప్పండి? సుఖీ భవాలో ఒకసారి ఆ స్లైడ్ అట్లానే ఉంచు. సుఖీ భవాలో నేను ప్రతిరోజు చెప్పేది ఒక మాట చెప్తున్నాను, ఎవ్రీడే 30 ఇన్విటేషన్స్ ఇవ్వండి. ఇది హార్డ్ వర్కే కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఈజీ వర్క్. ఒక 1 or 2 hours కష్టపడితే 30 members మీరు చెప్పొచ్చు హెర్బల్ లైఫ్ గురించి. ఎంతమంది మీరు చేస్తున్నారు? మీ గుండెలు మీరు చేసుకొని చెప్పండి. చేయరు. 100లో 90% మంది పైన చేయరు. పర్సిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కన్సిస్టెన్సీ. ఎవ్రీడే నిలకడగా చేయాలి, సక్సెస్ రావాలి, నిలకడగా చేయాలి. ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? ఎండ అంటే వెళ్ళరు, వర్షం పడితే వెళ్ళరు, ఇంట్లో ఫంక్షన్ అంటే వెళ్ళరు, మూడు బాగోపోతే వెళ్ళరు, ఐపీఎల్ మ్యాచా వెళ్ళరు, తిన్న అరగపోతే వెళ్ళరు, ఎక్కువ తింటే వెళ్ళరు. ఇలా కన్సిస్టెన్సీ లేదు. కానీ హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవ్వాలి. లైట్ నైట్స్ ఇప్పుడు 5 దాటితే 5 నిమిషాలు ఎక్కువ చెప్పారు. సుధీర్ సార్ ఎక్కువ చెప్తున్నారు. ఇది 5 దాటితే 5 నిమిషాలు చెప్తే కూడా అసలు లేట్ నైట్ పని అసలు పక్కన పెట్టండి. రిజెక్షన్స్ చాలా మంది చెప్పగానే కస్టమర్ ప్రొడక్ట్ కొనేయాల, లేకపోతే అబ్బో హెర్బల్ లైఫ్ మనకి సూట్ అవ్వదు సార్, చాలా కష్టం ఇది. ఏంటి ఎవడు చెప్పినా వినట్లేదు సార్, ఎవడు చెప్పినా వెంటాడా? వినేట్టయితే నీకెందుకు హెర్బల్ లైఫ్ కంపెనీ 50% ఇస్తుంది? నువ్వు ఎడ్యుకేట్ చేయడానికే కదా నీ కంపెనీ 50% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది, అవునా కదా? ఎవరు చెప్పినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు సార్. ఒకటి గుర్తు పెట్టుకోండి, 2100 సంవత్సరంలో కూడా ఒక పర్సన్ హెర్బల్ లైఫ్ లో వాడేటప్పుడు 4-5 డౌట్లు అడుగుతారు. 1 ఎన్నాళ్ళు వాడాలి, 2 ఇది కాస్ట్లీ కదా, 3 గ్యారంటీయా, 4 సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, 5 వాడి ఆపేసిన తర్వాత మళ్ళీ బరువు పెరుగుతామా? ఈ 5 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడానికే మీకు హెర్బల్ లైఫ్ కంపెనీ 50% డిస్కౌంట్ లో ప్రొడక్ట్ ఇస్తుంది. ఈ 5 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేకపోతే నేను అసలు హెర్బల్ లైఫ్ అక్కర్లా, 5% మార్జిన్ వాల్మార్ట్ లో పెట్టేస్తే డబ్బాలు అయ్యే కొనుక్కుంటారు. సో ఆ క్వశ్చన్ చెప్పడానికి అంత డబ్బులు ఇస్తుంది. సో రిజెక్షన్స్ ఉంటాయి, గ్యారంటీగా రిజెక్షన్స్ ఉంటాయి. ఆ రిజెక్షన్ భయపడిపోవడం, కృంగిపోవడం, బాధపడిపోవడం, ఇంకా వల్ల కాదు సాక్రిఫైస్ చేస్తున్నాం. మీరు చెప్పండి ఏం సాక్రిఫైస్ చేస్తున్నారు? ఒక ట్రైనింగ్ రోజు షేక్ తాగమంటే కూడా అప్పు సినిమా అవునే కదా? తాగారు ఈ రోజు ఆఫ్టర్నూన్ ట్రైనింగ్ టైంలో. If you are not ready, if you are not willing to do sacrifice, your life will not become easier. Training అంటే పెళ్లి సార్ పెళ్లి ట్రైనింగ్ సార్ అలా పెళ్లి నువ్వు ఎవడో వాడు గుర్తురావు అసలు వాడెవడు పెళ్లి ఊళ్ళో వాడు పెళ్లి నువ్వు విజయనగరం
ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ పెళ్లి హెల్ప్ చేస్తాడా? ఎవడి డబ్బు అడగొట్టుకోవాలి. ఏం సినిమాలో ఉన్నారు డబ్బర్షంగా, ఇది మాత్రం బాగా గుర్తుంటది. ఎవడు డబ్బు ఆడే కొట్టుకోవాలా, అవునా కాదా? ఎవడు వచ్చి నిన్ను పరామర్శిస్తాడు తప్పితే, ఇంకా నువ్వు కనుక లైఫ్ లో ఫెయిల్ అయ్యి నువ్వు అడుక్కునే స్థితికి వచ్చావు అనుకో నిన్ను విమర్శిస్తాడు. తెలుసా జనం? ఏం చేశాడు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకోవచ్చుగా, అడుక్కోపోతే అని వెనక్కి మాట్లాడకుండా ఉంటే నన్ను అడగండి. అది మీ దగ్గర చుట్టాలి, ఎవరో కాదు, మీ దగ్గర చుట్టాలి. అడగకపోతే నన్ను అడగండి. కానీ ఈరోజు చాలా మంది సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడరు. ఏంటంటే అస్సలు పరిస్థితి అసలు ఎలా ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండి, నో పెయిన్ నో గెయిన్. నొప్పి లేకపోతే లాభం లేదు. అర్థమవుతుందా? నాట్ రెడీ టు ఫేస్ నో గెయిన్. ఖచ్చితంగా గెయిన్ లేదు. డిసిప్లిన్. ఒక పర్సన్ సక్సెస్ అవ్వాలని కావాల్సింది క్రమశిక్షణ. లైఫ్ లో ఏది లేకపోయినా పర్లేదు, కానీ క్రమశిక్షణ లేకపోతే లైఫ్ చాలా కష్టం. క్రిటిసిజం విమర్శిస్తారు. ఎంతమంది మా చుట్టాలు విమర్శించలేదు చెప్పండి? హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు, హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ వాడమని చెప్తున్నప్పుడు, నాకు డబ్బులు వస్తున్నప్పుడు, నాకు ఇన్కమ్ వస్తున్నప్పుడు, ఇంట్లో వాళ్ళే చుట్టాలే అనుకున్నారు వీడేదో తప్పు వ్యాపారం చేస్తున్నాడు, ఇది అన్నాలు నిలబడుతులే హెర్బల్ లైఫ్ అని అనుకోనుండ్రా? నా వెనక అనుకోనుండ్రా? లీస్ట్ బాయ్ నేనేం చేస్తున్నాను నాకు తెలుసు, దేవుడికి తెలుసు. డౌట్స్, ఫెయిల్యూర్, రిస్క్, ఎవ్రీథింగ్ ఉంటుంది సక్సెస్ రావాలి అంటే. ఇవన్నీ లేకుండా సక్సెస్ వస్తుందండి? ఇవన్నీ లేకుండా సక్సెస్ ఎలా వచ్చింది చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఎవరికైనా ఎవరి లైఫ్ లో సక్సెస్ ఉందన్నా ఆ సక్సెస్ వెనక ఇన్ని ఉంటాయి, త్యాగాలు, ఇంత కష్టాలు ఉంటాయి. బట్ ఈరోజు వాళ్ళకి ఇదంతా అక్కర్ల, పైనే కావాలి, ఇది రాదు. అర్థమవుతుందా? స్లైడ్ తీసే. So if you want to become successful, you need to have a goal. You need to have consistency. Slide తీసే. You need to have a hard work. కష్టపడాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, గోల్ ఉండాలి, నేర్చుకోవాలని తప్పన ఉండాలి. 30,000 చెక్ ఇన్కమ్ ఉన్నప్పుడు రాజు సార్ మాకు ఇవే నేర్పించారు. అదే ఫ్యూచర్ మీద నమ్మకంతో మేము వెళ్ళాం. ఈరోజు చాలా మందికి హెర్బల్ లైఫ్ లోకి వస్తున్నారు, 2-3 సార్లు ట్రైనింగ్ వస్తున్నా, 4వ సారి కనిపించట్లా. ఏమయ్యారు అంటే ఏమో సమాధానం లేదు. బట్ హెర్బల్ లైఫ్ లాంటి వ్యాపారం ఒకటి లేదండి. పెట్టుబడి పెట్టక్కర్లా, 150-90 దేశాలు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్ గా ఒక్కొక్క లైసెన్స్ తీసుకోవక్కర్లా, అవునా కాదా? రేపు ఫ్యూచర్ లో హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ చాలా రాబోతున్నాయి అండ్ చాలా మంది బరువు తగ్గాలి, ఎలా తగ్గాలో అర్థం కావట్లా. సో దిస్ ఈజ్ ఈజీ బిజినెస్ అండ్ ఈజీ టు డూ బిజినెస్. హెర్బల్ లైఫ్ బిజినెస్ లో మీకేం తెలియకపోయినా నేర్పిస్తాం. సిస్టమ్ ఉంది, ట్రైనింగ్ ఉంది, సపోర్ట్ ఉంది, స్పాన్సర్లు ఉన్నారు. అండ్ యూనో హెర్బల్ లైఫ్ లో పెట్టుబడి ఏం పెట్టక్కర్లా, ఓన్లీ నీ కష్టపడితే చాలు. కానీ ఒక పర్సన్ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఇందాక నేను చూపించిన పాయింట్స్ అన్ని కూడా పాటిస్తూ, దాంతోపాటు ప్రతి పర్సన్ కి లక్ష్యం ఉండాలి, గోల్ ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యం ఉందో, లక్ష్యం వల్ల మీకు దొరికే కొన్ని బెనిఫిట్స్ చెప్తాం. లక్ష్యం ఉంటే ఏంటి, లక్ష్యం లేకపోతే ఏంటి? లక్ష్యం ఉన్నవాడికి డైరెక్షన్, దిశ తెలుస్తుంది. దిశ. ఇప్పుడు లక్ష్యం ఉందనుకోండి సార్, ఇప్పుడు మీకు ఎవరికన్నా మీ గోల్ ఉందా, మాకు అంటూ గోల్ ఉందన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఐ హ్యావ్ ఎ క్లియర్ గోల్, నా గోల్ ఏంటో నాకు తెలుసు అన్న వాళ్ళు చేస్తారా? లక్ష్యం ఉన్నవాడికి డైరెక్షన్ ఉంటది. అంటే ఎటు పడితే అటు పోడు. రేపొద్దున ఒక కొత్త సినిమా వస్తే ఆ సినిమా పోడాడు. అర్థమవుతుందా? ఇంకో ఫ్రెండ్ ఎవరన్నా వచ్చి రారా కాసేపు సరదాగా తిరుగుదాం అంటే పోడాడు. అర్థమవుతుందా? ఊర్లో పెళ్లి కుక్కలు అడవడని చెప్పి వాళ్ళెవరో పెళ్లి పొరపాటున నువ్వు కోసం ఎక్కువ మీటింగ్లు, ట్రైనింగ్లు, ఎక్కువ నీకంటే ఒక డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ ప్రకారం లక్ష్యం ఉన్నవాడు ఎప్పుడు డైరెక్షన్ చేయను. ఇప్పుడు నీ లక్ష్యం గురి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, నీ డైరెక్షన్ క్లియర్ గా ఉంది, అటే పోతావు. ఎటు పడితే అటు పో. అదే గోల్ లేదనుకో, లక్ష్యమే లేదనుకో, ఎటు పోవాలో అర్థం కావట్లేదు అనుకో, ఎటు పడితే అటు తిరుగుతావు. కాసేపు ఫ్రెండ్ ఫోన్ చేసి వాడి కోసం పిలుస్తాడు, అటు పోతావు. కాసేపు ఇంకొకరు ఫోన్ చేసి ఇంకొకరి కోసం పిలుస్తారు, అటు పోతావు. కాసేపు టీవీ ఆన్ చేసి ఫోన్ లో రీల్స్ చూస్తూ ఉంటావు గంటలు, అటు పోతావు. కాసేపు ఏమో ఐపీఎల్ మ్యాచ్ చూస్తావు. ఎందుకు? డైరెక్షన్ లేదు, దిశ లేని జీవితం. ఈ దిశ లేని జీవితం ఎవరికి వస్తుందో తెలుసా? 1 గోల్ లేనివాడికి వస్తుంది, 2 బర్వాస్ ఉన్నవాడికి. బర్వాస్ అంటే ఏంటో తెలుసా? తాతలు సంపాదించిన ఆస్తి ఉంటే ఆడికి కూడా గోల్ ఉంటుంది. అర్థమవుతుందా? కొంతమంది తాతలు సంపాదించిన
తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంటది. వాడికి ఏమైనా గోల్ ఉంటుందా అండి? ఉంటదా? మొన్న విజయవాడలో ఒక వారం రోజుల క్రితం విజయవాడలో ఒక ఇద్దరు 20 ఏళ్ళ లోపోళ్ళు, ఇద్దరికి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి బోల్డ్ ఉంది. ఇద్దరు కలిసి ఒక అమ్మాయి కోసం తార్లు గుద్దుకున్నారంట. తార్ తెలుసు, తార్ కారు, మహేంద్ర తార్ గుద్దుకున్నారంట. ఇది ఒక అమ్మాయి గురించి. వాళ్ళిద్దరు బాగా బలిసిన వాళ్ళ తండ్రులు. వీళ్ళకేం పోయింది? వాళ్ళకి గోల్ లేదు. ఇంకా అమ్మాయి కోసం పెద్ద తారుని తీసుకొచ్చి ఒకరికొకరు గుద్దుకొని పోలీస్ కేసు అయ్యి పెద్ద గందరగోళం జరిగింది. సో లక్ష్యం లేనోడు ఎవడు లక్ష్యం లేనోడు ఉంటాడంటే, ఒకటి జీవితంలో ఏది కావాలంటే అది లేనోడు, రెండు వెనక తాతలు సంపాదించిన ఆస్తున్నోడికి గోల్ ఉండదు. మా దగ్గర డబ్బులు ఉందిలే అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పని పాట లేనోడికి కొండైనా కరిగిపోద్ది. అర్థమవుతుందా? తాత సంపాదించిన ఆస్తి ఉంది కదా అని చెప్పి మనం ఏ పని పాట లేకుండా కూర్చుంటే ఆ కొండ కూడా కరిగిపోద్ది. అవునా కాదా? అర్థమవుతుందా క్లియర్ గా? సో ఫస్ట్ పాయింట్, ఒక పర్సన్ కి గోల్ ఎప్పుడు ఉండదంటే, ఎవరికైతే డైరెక్షన్ ఉండదో, ఎటు పోవాలి జీవితంలో ముందుకెళ్ళాలో అర్థం కాదో వాడికి గోల్ ఉండదు. గోల్ లేనోడికి డైరెక్షన్ కూడా ఉండదు. రెండు ఎప్పుడు మనిషికి గోల్ ఉండదు. ఇఫ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ మోటివేషన్. పర్సనల్ మోటివేషన్, నిన్ను మోటివేట్ చేయగలిగేది ఏదో ఒకటి ఉండాలి. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చిన్న నన్ను ఇన్స్పైర్ చేసింది, నన్ను బాగా మోటివేట్ చేసిన పాయింట్ ఒకటి చెప్తాను, మీకు కూడా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా లైఫ్ లో ఒక పర్సన్ ఎప్పుడు ఎదుగుతాడంటే, ఎదురు దెబ్బ పడినప్పుడు లేకపోతే ఎవరైనా అవమానపరిచినప్పుడు ఎదుగుతారు. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని? అవునా? అవమానపరిచినప్పుడు ఎదుగుతారు. సో నేను ఒక చిన్న నా లైఫ్ లో జరిగింది చెప్తాను. అది మీకు సిల్గా అనిపించవచ్చు, బట్ నన్ను మోటివేట్ చేసిన పాయింట్. నా మ్యారేజ్ టైంలో పెళ్లి చూపులు చూస్తారు. మీకు కూడా పెళ్లి చూపులు చూసి పెళ్లి చేశారు అందరికి? లవ్ మ్యారేజా? పెళ్లి చూపులు మరి అంత డౌట్ గా చూస్తావు నా వైపు? పెళ్లి చూపులే చూసారా? మీకు అందరికి పెళ్లి చూపులు చూసారా? నువ్వు చేయొద్దండి. మా ఎత్తమ్మా ఇంకా చూడట్లే? సరేలేదు, ఏడవ అసలు మీ అమ్మ కూడా లేదు. ఇప్పుడు ఏం చెప్తాను నేను, పెళ్లి చూపులు చూసారా మేడం? సురేఖ ప్రసాద్ గారు చూసి, ఇప్పుడు పెళ్లి చూపులు చూసినప్పుడు అడుగుతారు కదా, అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయి ఏం చేస్తుంది అని అడుగుతారు కదా. ఒక పెళ్లి బ్రోకర్ వచ్చాడు మా ఇంటికి, మా షాప్ దగ్గరికి వచ్చాడు. ఏంటి పెళ్లిళ్ళ బ్రోకర్ ఒక అమ్మాయి ఫోటో చూపించాడు. అమ్మాయి బాగానే ఉంది, సరే మాట్లాడండి అని చెప్పి నాన్న చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి పెళ్లి బ్రోకర్ వచ్చాడు. పెళ్లి బ్రోకర్ వచ్చి వాళ్ళేం మాట్లాడట్లేదండి అన్నాడు. అదేమండి ఎందుకు మాట్లాడట్లేదు, గట్టిగా అడగండి అంటే, వాళ్ళకి బ్యాంక్ ఉద్యోగస్తుడు ఎవరో వచ్చారంటండి, మీ అబ్బాయి బీడీలు అమ్ముకుంటున్నాడు కదా అన్నారంట. అది నాకు గట్టిగా కొట్టింది. అంటే బీడీలు అమ్ముకునేవాడి కంటే బ్యాంకు జాబ్ చేసుకునేవాడికి వాడికి ఎక్కువ అయిపోయిందా? ఇప్పుడు మనం రుజువు చేసుకోవాలి అంటే, అది వాస్తవంగా చిన్న పాయింట్ అవ్వచ్చు, బట్ నచ్చలా నాకు అది. అసలు బీడీలు అమ్మటం ఏంది, సిగరెట్లు ఉంది, నేను కిల్లి కొట్టు పెట్టుకున్నానా? నా టర్న్ ఓవర్ వేరు, అసలు హోల్సేల్. కాకపోతే వాళ్ళ మనసులో ఏముందంటే, ఈ వ్యాపారం కంటే బ్యాంక్ ఉద్యోగస్తుడు నయం అని అనుకున్నారు. అర్థమవుతుందా? సో ఆ టైంలో నాకు అనిపించింది, ఇంకెప్పుడు కూడా నన్ను ఎవడు తక్కువగా అంచనా వేయకూడదు అని చెప్పి ఈ రోజు హెర్బల్ లైఫ్ లో ఇంత సక్సెస్. అంటే ఒక డ్రైవ్ చేసే పాయింట్ నాకు ఏం నచ్చిందంటే, అక్కడ ఏం అనిపించిందంటే, ఇంకొకడెవడు కూడా నన్ను విమర్శించకూడదు. ఏది నా లైఫ్ లో నేను తక్కువలో ఉన్నాను అని విమర్శించకూడదు. ఈ రోజు మేబీ అమ్మాయి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుని ఉంటది, ఆ బ్యాంక్ ఎంప్లాయీనే, ఆడికి 70-80 వస్తూ ఉంటుంటాయి ఏది నెలకి. మరి మన రోజు ఆదాయం అంతకు మించి, సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఒక పర్సన్ కి గోల్ లో మోటివేషన్ రావాలి అంటే అవమానం అన్నా జరిగి ఉండాలా, లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ అన్నా ఉండాలా. సెల్ఫ్ మోటివేషన్ అంటే నీకేమో అవమానం జరగక్కర్లే, కానీ నువ్వు కోరుకుంటావే, ఆ గోల్ ఉన్నవాడికి మోటివేషన్ ఉంటుంది. అర్థమవుతుందా క్లియర్ గా? నిన్ను ఎవడన్నా అవమానించాడా, ప్రతీకారం తీర్చుకో, సక్సెస్ అయ్యి ప్రతీకారం తీర్చుకో. వారు ఎట్లా అంటే,
అసలు నీ ముందు మాట్లాడాలంటే వణుకు పుట్టాలి, అట్టా సక్సెస్ అవ్వు. అర్థమవుతుందా? అంతే తప్పితే నన్ను అవమానించాడు అనకూడదు కదా, అవునా కాదా? ఇప్పుడు ఎవరైతే బీడీలు అమ్ముకునేవాడు అన్నాడో, నా 3 కాయలు తీసుకెళ్ళి ఆడు పెట్టి మా ఇల్లు మొత్తం తీసుకెళ్ళి ఆడు చూపిస్తే ఆడికి దిమ్మ తిరిగి మైండ్ పడిపోవాలి దెబ్బకి. నేను దేశాలు తిరిగిన పాస్పోర్ట్లు, నా ఐటీ రిటర్న్స్ చూపిస్తే మొత్తం పడిపోవాలి, అవునా? ప్రతీకారం అలా ఉండాలి. అంతేనా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని? మూడోది, గోల్ ఉన్న టైం వేస్ట్ చేయడండి, ఖాళీ కూర్చోడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఐడియల్ మ్యాన్ బ్రెయిన్ ఈస్ లైక్ ఏ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీగా కూర్చున్నాడు, ఆలోచన దెయ్యపు ఆలోచన లేదు. ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫర్ అదర్ సైక్ ఆల్సో. హెర్బల్ లైఫ్ లో మన అదృష్టం 10 మంది కోసం మనం ఉన్నాం. లాస్ట్ 10 days లో 1 day కూడా సుఖీ భవాలో నేను ఖాళీగా లేదు. మీరు కనుక గమనిస్తే న్యూ కోచెస్ వెల్కమ్ ట్రైనింగ్, ఫ్యామిలీ డే, వీక్లీ బేసిక్ ట్రైనింగ్స్, నిన్నేమో స్కిన్ స్పా పార్టీ, ఇలా ఎవ్రీడే సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. మళ్ళీ అగైన్ ఎవ్రీడే మార్నింగ్ టాపిక్ నేనే చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా టైం వేస్ట్ అనే ఆలోచన ఉండకూడదు. టైం వేస్ట్ అనేది మన లైఫ్ లో ఉండకూడదు. దేవుడిచ్చిన 24 గంటలు సమర్థంగా ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. ఒక రోజు తర్వాత ఒక రోజు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నాం. ఏది నేను చేయకపోయినా పర్లే, వాస్తవంగా చెప్పండి, నేను పని చేయకపోయినా పర్లే, దేవుడి దయ వల్ల నేను పని చేయకపోయినా పర్లే, బట్ ఎవ్రీడే పని చేస్తున్నాం. ఎందుకు? నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలు నెరవేరాలంటే నాకు దేవుడు ఇచ్చిన టైం వేస్ట్ చేయకూడదు. లక్ష్యం ఉన్నవాడు టైం వేస్ట్ చేయకూడదు. 4వది, లక్ష్యం ఉన్న వాడికి డిస్ట్రాక్షన్స్ ఉండవు. లక్ష్యం లేని వాడికి ఈజీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ రోజు కొంతమంది సుఖీభావ మెయిన్ క్లబ్కి వచ్చి కోచింగ్ ట్రైనింగ్ లోకి వచ్చినారు. కొంతమందికి ట్రైనింగ్ రావాలని తెలుసు, వాళ్ళు రాలా. వాళ్ళని అడిగా అనుకో 100 కారణం చెప్తారు. కొంతమంది చెప్తారు, సార్ పిల్లలు ఇంట్లో ఉన్నారు సార్, కారణం చెప్తారు. కొంతమంది చెప్తారు, బాగా ఎండ ఉంది సార్, కారణం చెప్తారు. కొంతమంది చెప్తారు, అనుకోకుండా మా ఇంటికి చుట్టాలు వచ్చారు సార్, కారణం చెప్తారు. కొంతమంది చెప్తారు, బయలుదేరాను సార్, దారిలో వేరే వాళ్ళు ఫోన్ చేశారు సార్, ఇంకా అటు పోయాను సార్. కొంతమంది చెప్తారు డిస్ట్రాక్షన్స్. ఎందుకు డిస్ట్రాక్షన్స్ తెలుసా? వాళ్ళకి సుఖీభవ కానీ, హెర్బల్ లైఫ్ కానీ, ట్రైనింగ్ కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాబట్టి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యారు. అది ఇంపార్టెంట్ అనుకో, పనున్నా వచ్చి ఇక్కడ కూర్చోాలి. ట్రైనింగ్ లో మీకు ఫ్రీగా 1 లక్ష రూపాయలు ఇస్తానంటే జగన్ అన్న, చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్ని పనులు నాకు అవునా కదా? ఈవెన్ తాళి కట్టే సమయం వచ్చి ఒకవేళ ముహూర్తం అయినా వాళ్ళే తాళి కట్టాలన్నా కాసేపు ముహూర్తాన్ని వాయిదా వేసుకొని పెట్టుడు ముహూర్తం పెట్టుకొని తాళి కట్టుకుంటారు, వచ్చి 1 లక్ష అయితే తీసుకెళ్తారు, అవునా కాదా? మాట్లాడరే. ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళలో చాలా మందికి ఈజీగా ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతుంది తెలుసా? సుఖీభావలో సుధీర్ సార్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు, ఇవాళ కాదు నెక్స్ట్ వీక్ ట్రైనింగ్ విన్నాం, ఏమైపోద్ది? ఈ రోజు చెప్పిన పాయింట్ రేపు చెప్పను, అది వాళ్ళకి అర్థమై చావాలి. అర్థమవుతున్న క్లియర్ గా? సో డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. కొంతమందికి టీవీ చూడడం ఇష్టం, కొంతమంది ఫోన్ లో గేమ్స్ ఆడటం ఇష్టం, ఫేస్బుక్ చూడటం ఇష్టం, యూట్యూబ్ చూడటం ఇష్టం, చిట్ చాట్ చేయడం ఇష్టం, ఫ్రెండ్స్ తో తిరగటం ఇష్టం. సిగ్గు, ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదు. ఎంత వయసు వచ్చి కూడా మనం అలా ఉన్నామంటే ఇంకేం చెప్పాలా? రేపొద్దున ఎవరి కింద మనం చేయి చాచి అడుగు రీతిలో ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? వాడు వీడి ఇచ్చే పథకాల కోసమో, వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? మనస్ఫూర్తిగా చెప్తారా? అబద్ధాలు ఆడకుండా చెప్పాలి. ఎంతమంది అబద్ధం ఆడకుండా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను అనవాలి. చేయకండి. చెయ్యొద్ద గోపి, జాగ్రత్త చూసుకో. క్వశ్చన్ మామూలుగా ఉండదు. ఇప్పుడు హ్యాండ్ ఉంచండి. రేపొద్దున మీ తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిన రూపాయి అని అంటారు, ఓకే అని బయటకు వచ్చేసే వాళ్ళు చేయొద్దండి. ఆల్రెడీ వచ్చేసారు, ఓకే నాకేం ఉపయోగమైన పర్లే. 6 ఎకరం పొలం కోసం ఆత్మహత్యలు చేసుకుంటే చంపుకుంటున్నారు. 6 ఎకరం పొలం కోసం చంపుకుంటున్నారు. ఇది అన్నదమ్ములు, మరదళ్ళు, తోడు కోడళ్ళు చంపుకుంటున్నారు 6 ఎకరం పొలం కోసం. 6 ఎకరం పొలం కంటే జీవితం విలువైంది కాదేమో వాళ్ళకి. అది ఏది పిచ్చి ఆశ, పోతే సంపాదించుకోవచ్చు.
నేను చాలా మందిని చూస్తాను, అక్రమాస్తులు 1000 కోట్లు సంపాదించారు, రాత్రి షుగర్ బిల్ వేసుకోకపోతే తెల్లరు లేవడు. 1000 కోట్లు ఎందుకు ఆడికి? అక్రమాస్తి ఎందుకు? సంపాదించుకోంటే నిజాయితీగా సంపాదించుకోవాలి. కరెక్టా? కష్టపడాలి. 1000 కోట్లు నిజాయితీగా సంపాదిస్తే తప్పు కాదు. వాడిది వీడిది మింగేసి సంపాదిస్తే ప్రయోజనం ఏంటి చెప్పండి? 500 కోట్లు ఉన్నా కూడా ఒక గదిలోనే పడుకుంటారు. కాలు ఇంకో గదిలో, చెయ్యి ఇంకో గదిలో పెడతారు. వెళ్ళి ఒకసారి ఆలోచించండి. 500 కోట్లు ఉన్నాయి, 300 గదులు ఇల్లు ఉంది, మొత్తం శరీరం ఒక్క గదిలోనే పెట్టాలి మనం. అవునా కాదు? 300 గదులు ఉన్నాయి, ముక్కలు ముక్కలు చేసి పెడతాం. ఇది 300 గదుల్లో శరీరాన్ని తీసుకెళ్తే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ 500 కోట్లు సంపాదించినా కూడా కడుపు నిండా తినటానికి లేదు. కడుపు నిండా తింటే ఆయాసం, రొప్పు, గ్యాస్, గొరకొచ్చుద్ది. అవునా? ఈ మాత్రం దానికి న్యాయంగా సంపాదిస్తే పోలా, అన్యాయం ఎందుకు మనం చేయాల్సింది? ఎస్ ఆర్ నో? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? సో చాలా మంది ఏంటంటే ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు చిన్న చిన్న విషయాలు. నో డిస్ట్రాక్షన్స్. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని? నెక్స్ట్, గోల్ లేనివాడికి గ్రోత్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీకు గోల్ లేదనుకో, గ్రోత్ ఉండదు. గ్రోత్ ఉండాలంటే గోల్ ఉండాలి. అంటే మీరు ఎదగుతూ ఉండాలనుకో, లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ చెక్ పెరగాలి. మీకు గ్రోత్ ఉండాలి అంటే మీకు గోల్ ఉండాలి. ఈ మంత్ చెక్ కంటే నెక్స్ట్ మంత్ పెరగాలి, ఇంకా గ్రోత్ ఉండాలి అంటే మీకు గోల్ ఉండాలి. గోల్ లేనివాడికి గ్రోత్ ఉండదు. అర్థమవుతుందా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆడే ఉంటాడు. చాలా మంది సంవత్సరం పాటు వరల్డ్ టీమ్ లోనే ఉంటారు. ఏంద్రా వరల్డ్ టీమ్ లోనే ఉన్న, సంవత్సరం నుంచి వరల్డ్ టీమ్ లో ఏంట్రా బాబు ఇంకా గట్టి అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి గోల్ కదా, గ్రోత్ ఉండదు. గోల్ ఉంటే అసలు నేనేంది, ఇంకా గట్టి అవ్వకపోవటం ఏంది, సంవత్సరం అయింది, నా పరువు పోతుంది, ఎట్టయినా కష్టపడాలి అని చెప్పి కష్టపడతారు. ఇప్పుడు గోల్ లేకపోతే గ్రోత్ ఉండదు. అవునా కాదు? నెక్స్ట్ పాయింట్, గోల్ లేనోడు అందరితో గొడవలు పడతాడు. ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉండదు. గోల్ ఉన్నోడు ప్రతిదీ సహిస్తాడు. గోల్ ఉన్నప్పుడు ఎక్కడ ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవ్వటమే జరగదు. ఇప్పుడు మీరు ఒకవేళ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నారు, ఆటోమేటిక్ గా మీకు గోల్ లేదని అర్థం. గోల్ లేనోడు ఇంకో చేసే పని ఏంటో తెలుసా? పని చేసే వాడి మీద రాళ్ళు వేస్తా ఉంటాడు. గాసిపింగ్ అంటారు దీన్ని. పాపం ఎవరో కష్టపడి హెర్బల్ లైఫ్ లో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వాళ్ళ పిల్లల కోసం నానా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు నానా కష్టపడుతుంటారు. వీళ్ళు తిన్నది అరగదు కదా. గోల్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, సుఖీపోవాలి. తిన్నది అరగదు కదా, ఆ అమ్మాయి మీద రూమర్ పుట్టిస్తారు, ఆ అబ్బాయి మీద రూమర్ పుట్టిస్తారు, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఎందుకో తెలుసా? అసలు వీళ్ళకి వాళ్ళ గురించి ఎందుకు? ఎవడి పని అటు చూసుకుంటే సరిపోద్ది కదా. అవునా కదా? అసలు నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇట్స్ నన్ అవర్ బిజినెస్. మైండ్ అవర్ ఓన్. యూ నీడ్ టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అసలు నీకు నాకు సంబంధం లేదు. వేరే వాడి జీవితంలోకి అడుగు పెట్టడం మనం తప్పు. వేరే వాడి గురించి మనం మాట్లాడటం ఇంకా పెద్ద తప్పు. వేరే వాడి గురించి విమర్శించడం రుజువులు లేకుండా ఇంకా చాలా పెద్ద తప్పు. అవునా కాదా? గోల్ లేనివాడు విమర్శిస్తాడు, వేరే వాడి లైఫ్ లోకి వెళ్తాడు, వేరే వాడిని ఎలా పడితే అలా మాట్లాడతాడు. గాసిపింగ్. ఇది గోల్ లేకపోవటం వల్ల జరిగేది. ఇంకోటి ఏంటో తెలుసా? పెంట మీద రాయేస్తే మన మీదకి తగిలినట్టు ఒక సామెత ఉంది. ఒకవేళ ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్టుగా, మనం ఒకవేళ విమర్శిస్తాం మొదలు పెడితే మనల్ని కూడా విమర్శిస్తూ ఉంటారు. జాగ్రత్త. అవునా? సో అసలు మనకి సంబంధం లేని విషయాలు. సుఖీభావాలో ఏ రోజు కూడా నేను పక్క టీము గురించి, పలకేంతల గురించి నేను ఎప్పుడు చెప్పను. ఎప్పుడైనా చెప్పానా? అసలు సంబంధం మనకి ఎందుకు చెప్పండి? నాకంటే 20 కాయిన్ వాళ్ళు నా డౌన్లో ఉన్నారు. వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు, నా కష్టం నేను పడుతున్నాను. వేరే వాడు ఇట్టా ఉన్నాడు, అసలు మనకు అనవసరం. నా పని ఏంటి? నేను చేసే హెర్బల్ లైఫ్ ని మీతో, మీరందరూ నా టీం కాబట్టి మిమ్మల్ని ఎలా డెవలప్ చేయాలి. నథింగ్ టు గాసిప్. సో దయచేసి చెప్తున్నాను, మీకు అంటూ గోల్ ఉందా? మీ దారిలో, మీ డైరెక్షన్. గుర్రంకి అటు ఇటు వేస్తారంట, తెలుసా మీకు? గంతలు కడతారంట, అటు ఇటు చూడకుండా, దిక్కులు చూడకుండా. మీకు నిజంగా గోల్ ఉందా? మీ గోల్ మాత్రమే కనిపించాలి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అసలు మనకి సంబంధం లేని విషయం. ఈవెన్ ఒకవేళ అక్కడ డిస్కషన్ జరుగుతున్న వేరే వాళ్ళ గురించి, అక్కడ నువ్వు కూర్చోవటం కూడా నేరమే. కూర్చోకూడదు కూడా. నీకు సంబంధం లేని విషయం. నా దగ్గరికి చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు ఎవరెవరి గురించో కూడా చెప్తుంటారు వాళ్ళు వచ్చి. నేను అసలు విన్ను. ఒక పర్సన్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటాడంటే, వేరే వాడు చెప్తున్న విమర్శలు పట్టించుకోనప్పుడు, పుకార్లు విననప్పుడు,
పొగడ్తలు మనసులోకి రానంతసేపు ప్రశాంతంగానే ఉంటాడు. సుధీర్ సార్ని చాలా మంది పొగుడతారు, దేవుడు దయాది. కస్టమర్స్ హ్యాపీ నా వల్ల, కోచెస్ హ్యాపీ, అందరు నన్ను రిసీవ్ చేసుకునే విధానం బాగుంటది. కానీ నేను ఒకవేళ పొగడ్త వచ్చినా ఇక్కడి నుంచి పైకి నేను వదిలేస్తూ ఉంటా. ఎందుకంటే లోపల నేను ఒకవేళ పొగడితే నేను తీసుకుని స్టార్ట్ చేసిన నాలో గర్వం పెరిగితే అలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాను. కరెక్టా? అహంకారం వచ్చేస్తుంది. గర్వం వచ్చి అహంకారం వచ్చిందంటే పతనం స్టార్ట్ అయింది మనిషికైనా, నాకైనా మీకైనా ప్రధానమంత్రి మోడీకైనా ఎవరికైనా సరే. కాబట్టి ఒక స్టేబుల్ మైండ్ ఉన్న ఎప్పుడు ఉంటదంటే, ఒక స్టేబుల్ మైండ్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటదంటే, ఎప్పుడు గాసిప్ లేకుండా ఒకటి గురించి ఆలోచించకుండా పని చేసుకుంటారో తెలుసా, వాడి గోల్ ఉన్నప్పుడు ఈ పనులన్నీ జరుగుతాయి. స్టేబుల్ మైండ్ ఉంటది, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటది, ఎవరితో గొడవలు పెట్టుకోడు, అంతా సర్దుకొని పోతూ ఉంటాడు, వేరే వాళ్ళ విమర్శలు వీడు తలదూర్చడు, వేరే వాడి గురించి వీడు ఆలోచించడు. ఎంతసేపు నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా లక్ష్యం ఏంటి, నా టీం ఏంటి, నా డౌన్ లైన్స్ ఏంటి, నేను ఎలా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, నేను ఎలా నా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, మంచి ఇల్లు కొనాలి, ఫారెన్ కంట్రీ వెళ్ళాలి, ఒక మంచి బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్, ఇంతే ఉంటది. వేరే గురించి ఆలోచించరు. ఆ మట్ట అంట కదా, ఈ అంట కదా, అసలు మనకు అనవసరం. వాళ్ళు ఆలోచించరు. గోల్ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? గోల్ ఉన్నోడికి ఎడిక్షన్స్ ఉండవు, వ్యసనాలు ఉండవు. గోల్ ఉన్నోడికి ఎంతసేపటికి ఆ గోలే గుర్తొస్తుంది, టైం పాస్ చేద్దామని. కానీ లేకపోతే ఏదో వ్యసనాలు ఉంటాయి చూసారు. వ్యసనాలు అంటే ఏంటి? స్మోకింగ్ ఈజ్ అన్ అడిక్షన్, డ్రింకింగ్ ఈజ్ అన్ అడిక్షన్, స్పెండింగ్ టైమ్ ఇన్ ఫోన్, టీవీ ఈజ్ అన్ అడిక్షన్. అవునా కదా? ఈ వ్యసనాలు ఉండకూడదు. అర్థమవుతుందా? ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనర్ అంటే ఎలాన్ మస్క్. తెలుసా? ఎలాన్ మస్క్ తెలుసా మీ అందరికీ కూడా? ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనర్, బిలియనర్ కాదు, ట్రిలియనర్. ఓకే, ట్రిలియనర్. అలాంటి ఎలాన్ మస్క్ లైఫ్ కనుక చూస్తే, స్టార్టింగ్ లో అతను స్టార్ట్ చేసినప్పుడు అతని లైఫ్ 65,000తో స్టార్ట్ చేశాడంట. ఈ రోజు ట్రిలియనర్ అంటే 65,000 అంటే $1000 తో స్టార్ట్ చేశాడు. $1000 తో ఆయన లైఫ్ స్టార్ట్ చేశారు. ఈ రోజు ఒక ట్రిలియనర్. ఆయన లైఫ్ స్టోరీ కనుక మీరు చదువుకుంటే కనుక, ఎలాన్ మస్క్ రోజు 18 గంటలు 20 గంటలు ఆఫీస్ లో పనిచేసి ఒక్కోసారి ఆఫీస్ బల్ల మీద పడుకునేవాడంట. ఆఫీస్ బల్ల మీదే అన్ని త్యాగాలు చేశాడు. కాబట్టి ఈ రోజు ఎలాన్ మస్క్ టెస్లా, స్పేస్ ఎక్స్, ఇంకా చాలా కంపెనీ, స్టార్ లింక్, ఇవన్నీ కంపెనీస్ ఆయనయే. ఓకే, సో ఇదంతా ఎప్పుడు జరిగిందో తెలుసా? ఎప్పుడైతే గోల్ ఉంటాయో వాళ్ళకి వేరే వ్యాపకాలు ఉండవు, వేరే వ్యసనాలు ఉండవు. ఓన్లీ ఆ గోల్ మీదే ఫోకస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వేర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. నీ ఫోకస్ దేని మీద వెళ్తుందో దాని మీద నీ ఎనర్జీ వెళ్ళిపోద్ది. నువ్వు ఫోకస్ మొత్తం కూడా నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, నేను గెట్ టీమ్ అవ్వాలి, నేను మిల్ టీమ్ అవ్వాలి, నేను ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలి. నీ ఫోకస్ ఇక్కడే ఉందా, నీ ఎనర్జీ మొత్తం ఇక్కడే వెళ్తుంది. నీ ఫోకస్ వేరే వైపుకి వెళ్ళిందా, నీ ఫోకస్ అడిపోద్ది. కాబట్టి ఫోకస్ మొత్తం ఇక్కడే. నో ఎడిక్షన్స్. నీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, సక్సెస్ కి సెలబ్రేషన్ జరగాలి, అంతే. అర్థమవుతుందా? నువ్వు గెట్ టీమ్ అయ్యావు, 2 రోజులు నీ ఫ్యామిలీ తీసుకొని సరదాగా వెళ్ళిపో, తిరుగు, ప్రశాంతంగా ఖర్చు పెట్టుకో. సక్సెస్ అయితేనే సెలబ్రేషన్. పని పాట లేకుండా సెలబ్రేషన్ చేసుకోకూడదు. అర్థమవుతుందా? కొంతమందికి పని పాట లేకపోతే సెలబ్రేషన్కి వెళ్తారు. సాయంత్రం అయితే ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళి కూర్చుంటాం, ఫ్రెండ్స్ తో హోటల్కి వెళ్ళి తింటాం. ఏది పని పాట లేకపోతే. లైఫ్ లో ఎప్పుడైతే సక్సెస్ అవుతామో అప్పుడే సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. యూనో, ఇదంతా చెప్పితే ఏదో ఎక్కడో పిహెచ్డి చెప్పిన వాళ్ళకి చెప్తున్నా అంటే చాలా ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటది నాకు. బట్ ఎందుకు ఇంత చెప్తానంటే, ఎవరికన్నా ఒకరికి ఇద్దరికన్నా మేలు జరుగుద్ది కదా నేను చెప్పి ఇన్ని పాయింట్స్ ఒకళ్ళిద్దరని తీసుకోపోతారా అన్న ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, బలమైన లక్ష్యం మనిషిని ఏదైనా సాధించేలా చేస్తుంది. లక్ష్యం లేకపోతే ఏమీ సాధించాలి. హెల్ప్ లైఫ్ లో 10 మంది కస్టమర్లు తెచ్చడం కూడా నీకు కష్టమే, లక్ష్యం లేకపోతే. లక్ష్యం ఉందా, 10 మంది కస్టమర్లు కాదు కదా, నీకు వచ్చే కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలో సతమతం అయ్యే స్టేజ్ లో నువ్వు ఉంటావు. లక్ష్యం ఉంటే అసలు నీ కస్టమర్ పెద్ద ఇబ్బందే కాదు. ఆ సార్ ఉన్న కస్టమర్ని ఎలా చూసుకోవాలో అర్థం కావట్లేదు సార్, వాళ్ళని ఫాలో అప్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు సార్, వాళ్ళు చాలా పనులు ఉన్నాయి, వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, నాకు టైం కుదరట్లేదు సార్ అంటారు. లక్ష్యం ఉన్నాడు. లక్ష్యం లేనోడు అంటాడు ఏంటో తెలుసా, సార్ నాకు క్లబ్ లీగల్ సార్, లీగల్ దొరుకుతున్నాం సార్. అసలు కస్టమర్లు లేదు సార్, ఉన్న 3-4 కస్టమర్ లాస్ట్ మంత్ ఆగిపోయారు సార్. ఆడ ఆగిపోవడం కాదు, ఆగిపోయేలా చేసామండి పట్టించుకోకుండా, అంతే సింపుల్. ఆడెందుకు ఆగిపోతాడు? అసలు ఆగిపోవడం హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత, కస్టమర్ రుచి చూసిన తర్వాత, షేక్ లో ఉన్న బెనిఫిట్ అర్థమైన తర్వాత ఆగడం లేదు. ఆగరు కూడా.
లక్ష్యం ఉన్నవాడికి కస్టమర్స్ తో బిజీగా ఉంటాడు. లక్ష్యం లేనివాడు కస్టమర్ ఎలా రావాలో ఒక అర్థం కాక వస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? లక్ష్యం లేనివాడు వర్క్ చేయడు. సో హ్యావ్ ఏ గోల్ గైస్. దిస్ ఈజ్ లైఫ్, ఓన్లీ వన్ లైఫ్. ఒకటే కదా జీవితం. 4 జీవితాలు ఉన్నాయి మనకేమన్నా? ఒకటే జీవితం ఉన్నది, ఒకటే జీవితం. ఈ జీవితంలో మనం వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ సాధించాంరా అని గర్వంతో వెళ్ళాలి, కానీ ఏంద్ర నా లైఫ్ అని బాధ వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదు. వెళ్ళొచ్చు అలాగా. ఏమో సాధించాం, మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరుతున్నప్పుడు ఆ కిక్కే వేరు, అసలు ఆ మజానే వేరు. ఆ లక్ష్యం మనం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పనిచేసి ఆ లక్ష్యం సాధించినప్పుడు వెనక కష్టాలన్నీ స్వీట్ మెమరీస్ లాగా మారిపోతాయి. మనం పడ్డ కష్టాలని తీపి జ్ఞాపకాలు. ఆ రోజు మేము బస్సుల్లో తిరిగాం, ఆ రోజు మేము ట్రైన్ లో తిరిగాం, ఆ రోజు డబ్బులు లేకపోయినా బండి మీద ఒకరి పెట్రోల్ కొట్టిస్తే ఇంకో ఇదంతా ఇప్పుడు నాకు స్వీట్ మెమరీస్ లాగా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఫ్లైట్ లో తిరుగుతున్నాను, నేను అవసరం అయితే బిజినెస్ క్లాస్ టికెట్ కొనగలను, ఇప్పుడు నా కార్లు 3 ఉన్నాయి, ఇవన్నీ ఓకే. కానీ ఈ సక్సెస్ వెనక ఆ సాక్రిఫైసెస్ ఉన్నాయి చూసారా, అవి రేపు సక్సెస్ అయినాక స్వీట్ మెమరీస్ లాగా కనిపిస్తా ఉంటాయి. అవునా కాదా? అర్థమవుతుందా? నేను వైజాగ్ సిరిపురంలో న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు 2010లో ప్రతిరోజు సిరిపురం క్లబ్ అయిపోగానే చెకప్ క్యాంపులు పెట్టడం, సాయంత్రం అయితే చెకప్ క్యాంపులు పెట్టడం, అలా సంవత్సరం పాటు ఎవ్రీడే, డే అండ్ నైట్, పొద్దున సాయంత్రం వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ఇదంతా కూడా స్వీట్. ఈ రోజు నాకు వైజాగ్ లో ఎంత టీం అయితే ఉందో, ఇప్పుడు వైజాగ్ లో ఎంత బిజినెస్ అయితే జరుగుతుందో, మొత్తం బిజినెస్ నా టీమే, మొత్తం ఇంకా వేరే టీం లేదు అక్కడ. పని టీము నా టీమే, తర్వాత రాజేష్ టీము నా టీమే, సురేష్ టీము నా టీమే, మొత్తం నా టీమే. ఇప్పుడు ఆ వైజాగ్ లో నేను ఏదైతే బిజినెస్ చేసి కష్టపడ్డానో దాని ప్రతిఫలం నాకు అందుతుందిగా. నా టీం అంతా అక్కడ వైజాగ్ మొత్తం పాతుకుపోయిందిగా, ఆంధ్రాలో పాతుకుపోయిందిగా, పాలకొల్లు సైడ్ పాతుకుపోయిందిగా. సో ఆ రోజు కష్టపడ్డాం, కస్టమర్ కోసం, ఒక్కొక్క కోచ్ కోసం తిరిగాం, ఖర్చులు కనిపించినాయి, లాభాలు కనపడలా. కానీ ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ సుఖీభవ టీం ఉంది, వాళ్ళందరూ కష్టపడుతున్నారు, ఈ రోజు నాకు ఇన్కమ్ వస్తుంది. సో మనం ఎప్పుడైతే కష్టపడి గోల్ సాధించుకున్నామో ఆ తర్వాత ఆ గోల్ సాధించినాక ఆ పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీపి జ్ఞాపకాల్లో ఉంటాయి. సో కాబట్టి తీపి జ్ఞాపకాలు సంపాదించుకోండి మీరు అందరు కూడా. తీపి జ్ఞాపకాలు ఏంటి? ఈ రోజు పడ్డ కష్టాలే రేపటి తీపి జ్ఞాపకాలు, ఈ రోజు చేసిన సాక్రిఫైసెస్ రేపటి తీపి జ్ఞాపకాలు. సో ప్రతి ఒక్కరు ఆ స్వీట్ మెమరీస్ ఉంచుకోవాలని కోరుకుంటూ, ఎవ్రీవన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గోల్. ఇంకా చాలా ఉన్నాయి. రేపు జూన్ 6వ తారీఖు ట్రైనింగ్ వస్తారు కదా, డిస్కస్ చేద్దాం. గమనించండి, ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి జూన్ 6 అడ్వాన్స్ ట్రైనింగ్ ఉంది. ఐడియా ఉందా మీకు అందరికీ కూడా? సో జూన్ 6 ట్రైనింగ్ ఎవరు మిస్ అవ్వమాకండి. బలవారు సార్ ఇదంటే జూన్ కాబట్టి వచ్చాం, అక్కడ దాకా ఎందుకు వస్తా ఉంటారా? వస్తా ఉన్న వాళ్ళు చేస్తారా? రాకపోతే మీ ఇష్టం, నాదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. బట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వైఫ్ అండ్ హస్బెండ్ రండి. ఎందుకంటే హెర్బల్ లైఫ్ ఓన్లీ వ్యాపారమే నేర్పించదు, చాలా నేర్పిస్తుంది. 2, రేపు సుఖీభావ మంత్ ఎండ్ ఐడియా ఉందా? సో ఎవరైతే 3000 వాల్యూమ్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా సుఖీభావ ఇచ్చే ఫారెన్ ట్రిప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరైతే బ్రాండ్ న్యూ సూపర్వైజర్ అవుతారో వాళ్ళు కూడా లక్కీ ట్రిప్ లో ఫారెన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 3000 చేస్తే 1 కూపన్, 5000 చేస్తే 2 కూపన్, 7000 చేస్తే 3 కూపన్స్, 10,000 చేస్తే 5 కూపన్స్ పడతాయి మీ పేర్ల మీద. రేపు జూన్ 6వ తారీఖు లక్కీ డ్రా ఉంటది. సో కాబట్టి అందరు బట్టలు సర్దుకొని రండి. వచ్చిన వాళ్ళు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, రాని వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఆ బట్టలు మీ బట్టలేగా, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఇది లోకేనా? అందరికీ కూడా సర్దుకొని వస్తారు సర్దుకొని ఇక్కడే కదా, మీ వెళ్ళి సర్దుకొని వస్తా ఉంటారు. సరిగ్గా చెప్పండి, వెళ్ళి వస్తావా? సరే, ఓకే. ఎంతమంది రెడీ? మా పేరు ఖచ్చితంగా వస్తుందని దాని వాళ్ళు చేస్తారా? ఈవెన్ మనకు అవకాశం ఏంటంటే బ్రాండ్ న్యూ సూపర్వైజర్, ఈ మంత్ తో సూపర్వైజర్ అయితే కూడా వాళ్ళకు కూడా వస్తుంది. అండ్ రిజిస్ట్రేషన్ 7:30 కల్లా స్టార్ట్ అయిద్దామా? మీరు రిటర్న్ జర్నీస్ ఈవినింగ్ 6 తర్వాతే ప్లాన్ చేసుకోండి, ఓకేనా? జూన్ 6. అండ్ నెక్స్ట్ మంత్ జూలై 10, 11 సుఖీభావ లైఫ్ స్టైల్ డేలు ఉంటాయి. సో ఆ లైఫ్ స్టైల్ కి సంబంధించిన టికెట్స్ కూడా రేపు జూన్ 6వ తారీఖు దొరుకుతాయి మీకు అందరికీ కూడా. సో టికెట్లకు కావాల్సిన డబ్బులు తెచ్చుకోండి. ఆ ఒక్క రోజు మాత్రమే 600 రూపాయల టికెట్.
అండ్ సుఖీభావాలో మీకు ఎవరికన్నా బిజినెస్ బాగా డెవలప్ చేసుకోవాలంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు ప్లాటినం అవ్వాలి. 10 మంది కస్టమర్ లైఫ్ స్టైల్ లో కూర్చోబెట్టుకుంటే వాళ్ళు కోచ్లు అవుతారు, వాళ్ళు కస్టమర్లు లాంగ్ రన్ వాడతారు, వాళ్ళు రెఫరెన్స్ కూడా ఇస్తారు. సో ఎవ్రీ వన్ మీ మనసులో పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే నేను, నా వైఫ్, దాంతో పాటు మేము ప్లాటినం గా 10 మంది తెచ్చుకోవాలి అని టార్గెట్ పెట్టుకొని పనిచేయండి. అర్థమవుతుందా? ఇప్పుడే కదా చెప్పాను గోల్ అనేది, ఇది కూడా గోలే. 10 మందిని ఎలాగైనా తీసుకొచ్చి నేను లైఫ్ స్టైల్లో కూర్చోబెట్టాలి నా తరపున. నీ టీం అంతా కాదు, నీ పర్సనల్. అర్థమవుతుందా? ఎంతమంది ప్లాట్ ఆండ్రాయిడ్ సార్ ఖచ్చితంగా నేను 10 మందిని కూర్చోబెట్టుకుంటాను సార్ అన్న వాళ్ళు చేస్తారా? అవకాశం ఉంది. 40 రోజులు ఉంది సుమారుగా, జూలై 10, 11 అంటే ఇక్కడ నుంచి 40 రోజులు ఉంది. ఈ 40 రోజులు గిట్ట పని చేయండి, పని చేయండి. 30 మందికి చెప్పండి, 1200 మంది అవుతారు 40 రోజులు పని చేస్తే. ఓకే, ఈ 1200 మందిలో 1190 రిజెక్ట్ చేసిన ఆ 10 మంది తీసుకొచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు కోచ్లు అవుతారు ఫ్యూచర్ లో. అర్థమవుతుంది? అలా చిన్న చిన్నగా టీం పెరిగిపోవాలి. సో గైస్, ఎవరు కూడా మిస్లీడ్ చేసుకోవద్దు, ఉపయోగించుకోకుండా ఉండద్దు దయచేసి, ఓకేనా? అండ్ మూడో విషయం ఏంటంటే, మీకు స్కిన్ బూస్టర్ ఛాలెంజ్ సంబంధించిన గిఫ్ట్లు రేపు అడ్వాన్స్ ట్రైనింగ్ లో దొరుకుతాయి. BTP విన్నర్స్ రికగ్నిషన్, ట్రోఫీస్, సర్టిఫికేట్స్ అలాంటి టెక్స్ కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ లో జరుగుతాయి. అలాగే మర్చెండైజ్ ఉన్నాయి మీకు అందరికీ కూడా, అవి కూడా మీకు అడ్వాన్స్ ట్రైనింగ్ లో దొరుకుతాయి. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ కూడా మంచి ప్రాపర్ డ్రెస్ వేసుకుని రండి. వరల్డ్ టీమ్స్ అండ్ అబౌవ్, వరల్డ్ టీమ్స్ అబౌవ్ చేయొద్దండి. వరల్డ్ టీమ్స్ అండ్ అబౌవ్, వరల్డ్ టీమ్స్ అండ్ అబౌవ్ మ్యాండేటరీ సూట్ కంపల్సరీ, మ్యాండేటరీ సూట్ కంపల్సరీగా ఉండాలి. ఉన్నాయా? లేకపోతే కొనుక్కోండి. ఉందా మీకు అందరికీ కూడా? వరల్డ్ టీమ్స్ ఎవ్రీవన్ నీట్ గా సూట్ లో రావాలి కంపల్సరీ. వీటిలో వరల్డ్ టీమ్స్ పర్లేదు, ముందు సంపాదించుకోండి. వరల్డ్ టీమ్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ సూట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. క్లారిటీ అంశు సార్, సూపర్ సార్. దానికి క్లాప్స్ కొనండి. సో బాగా గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, గోల్ ఉంటేనే కదా మనం ముందుకు వెళ్ళేది అనేది కూడా సార్ చెప్పారు. సో అన్ని పాయింట్స్ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా సో మంత్ ఎండ్ రేపు నైట్ 12 లోపు మీరు ఏవైతే వాల్యూమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ స్పాన్సర్ కి అలాగే పోస్ట్ చేయాలి. అలాగే ట్రైనింగ్ ఉంది కదా, ట్రైనింగ్ మిస్ కావాలి.